హలో బ్యూటిఫుల్ దోస్తులు అందరూ ఎట్లున్నారు? నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సుష్మా. ఈ వీడియోలో మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి బేస్ ఏం యూజ్ చేయాలి, ఎలాంటి బ్యాంగిల్స్ యూజ్ చేయాలి, అందులో సైజెస్ ఏంటి, ఇంకా అంతేకాకుండా 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్, 12 కట్ ఇలా బ్యాంగిల్స్ టైప్స్ అన్నీ చూద్దామండి. అంతేకాకుండా రౌండ్ బ్యాంగిల్స్ అంటే ఏంటి, కర్వ్డ్, ఫ్లాట్ బ్యాంగిల్స్, ఇవన్నీ డిఫరెంట్ ఆఫ్ బ్యాంగిల్స్ గురించి అయితే మనం వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోనైతే చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే అయితే మనం ఫస్ట్ బ్యాంగిల్స్ గురించి తెలుసుకుందాము. అసలు రౌండ్ బ్యాంగిల్స్ అంటే ఏంటి, ఫ్లాట్ బ్యాంగిల్స్ అంటే తెలుసుకుందామండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది అయితే ఫ్లాట్ బ్యాంగిల్ అంటారు. ఫ్లాట్ అంటే ఇలా సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటుంది, అందుకే దీన్ని ఫ్లాట్ బ్యాంగిల్ అంటారనమాట. కర్వ్ బ్యాంగిల్కి వచ్చేసరికి ఇలా పైన షేప్ అనేది కొద్దిగా కర్వ్ అయిపోయి ఉంటుందండి, అంటే బెండ్ అయిపోయి ఉంటుంది ఈ విధంగా. కాబట్టి దీన్ని కర్వ్ బ్యాంగిల్ అంటారు. కర్వ్ కానీ రౌండ్ బ్యాంగిల్స్ అంటారు, వేరే దాన్ని అయితే ఫ్లాట్ బ్యాంగిల్స్ అంటారనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ కూడా రౌండ్ బ్యాంగిల్స్ అనమాట. ఈ మధ్య కాలంలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి అయితే ఎక్కువగా ఫ్లాట్ బ్యాంగిల్స్ని యూజ్ చేస్తున్నారు. ఈ రౌండ్ బ్యాంగిల్స్ అయితే ఎప్పటి నుంచో అయితే యూజ్ చేస్తున్నారండి. నేను మోస్ట్లీ 2013 ఆ టైం నుండే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తూ ఉన్నాను. అప్పుడైతే ఎక్కువగా రౌండ్ బ్యాంగిల్సే వచ్చేవి, ఇప్పుడైతే మనకి ఫ్లాట్ బ్యాంగిల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇటు పక్కన ఫ్లాట్ బ్యాంగిల్స్ పెట్టాను, అలాగే ఇటు పక్కన వచ్చేసి రౌండ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. సేమ్ సైజులో తీసుకున్నాను. ఇది వచ్చేసి 2/8 సైజ్ అనమాట. మీకు లోపల సైడ్ అయితే సేమ్ సైజ్ ఉంటుందండి, పైన కూడా ఇలా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫ్లాట్ బ్యాంగిల్స్ ఇలా ఉంటాయి, రౌండ్ బ్యాంగిల్స్ అనేటివి ఇలా ఉంటాయి. మనం తీసుకునే డిజైన్ని బట్టి ఏ బ్యాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఫ్లాట్ బ్యాంగిల్, రౌండ్ బ్యాంగిల్ గురించి అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం బ్యాంగిల్స్ 1 కట్, 2 కట్ బ్యాంగిల్స్ గురించి తెలుసుకుందామండి. 1 సైజ్ బ్యాంగిల్ దగ్గర స్టార్ట్ అయ్యి మనకి 2.12 దగ్గర సైజ్ వరకు కూడా బ్యాంగిల్స్ ఉంటాయండి. 1.0, 1.2, 1.4, 2.0, 2.2, 2.4, 2.6, 2.8, 2.12, 212 ఈ విధంగా చాలా సైజ్ బ్యాంగిల్స్ ఉంటాయి. మన సైజ్ బ్యాంగిల్స్ని బట్టి మనమైతే బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. మనకి ఇలా ఒక టేప్ కానీ స్కేల్ కానీ తీసుకున్నట్లయితే దాని ద్వారా మన బ్యాంగిల్ సైజ్ ఏంటి అని కూడా మనకు తెలిసిపోతుంది. టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం సైజ్ చూసుకోవాలండి. అప్పుడు అది ఎన్ని ఇంచెస్ ఉన్నదో దాన్ని బట్టి మనం బ్యాంగిల్ సైజ్ని అయితే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ బ్యాంగిల్ సైజ్ ఏ విధంగా తెలుసుకోవాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి మీకు ట్రై చేస్తాను. ఈ వీడియోలో మాత్రం బ్యాంగిల్స్ టైప్స్ గురించి చెప్తానండి. తప్పకుండా ఈ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు చూడండి. మనకు మోస్ట్లీ అన్ని సైజెస్లో కూడా అన్ని కట్స్ అవైలబుల్గా ఉంటాయి. అయితే ఎక్కువగా 2.4, 2.6, 2.8, 2.12, 2.10 ఈ సైజ్లో అయితే మనకి అన్ని కట్స్ అవైలబుల్గా ఉంటాయి. కానీ చిన్నపిల్లల కోసం యూజ్ చేసే బ్యాంగిల్స్ ఎక్కువగా అయితే 6 కట్స్ అలా అవైలబుల్గా ఉండవు. 1 కట్, 2 కట్, 4 కట్ ఇవైతే అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ మీకు చూపించింది అయితే ఫస్ట్ది 1 కట్లో ఫ్లాట్ బ్యాంగిల్ చూపించాను, అంతేకాకుండా రౌండ్ బ్యాంగిల్ కూడా చూపిస్తున్నాను కదండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్స్ చూద్దాము. ఈ 1 కట్ బ్యాంగిల్నే మనకి ఆఫ్ చేస్తారు, అంటే 2 పార్ట్స్ చేస్తారు, అప్పుడు అది 2 కట్ బ్యాంగిల్ అవుతుందండి. సేమ్ సైజ్లోనే ఉంటుంది, బట్ మనకేంటంటే 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఇది 2 కట్ బ్యాంగిల్ అంటారనమాట. 1 కట్ బ్యాంగిల్కి అయితే మనకి ఒక బాక్స్లో 12 కలర్స్ వస్తాయి, 12 బ్యాంగిల్స్ వస్తాయి అనమాట. సేమ్ అదేవిధంగా 2 కట్ బ్యాంగిల్స్ అయితే 24 బ్యాంగిల్స్ వస్తాయండి. ఇదే 2 కట్ బ్యాంగిల్స్ మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తాయి. ఇక్కడ వచ్చేసి మీకు చూపించింది అయితే ఫ్లాట్ బ్యాంగిల్, అలాగే రౌండ్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం 4 కట్ బ్యాంగిల్స్ చూద్దాము. ఇవైతే 4 కట్ బ్యాంగిల్స్, సేమ్ అందులోనే మనం రౌండ్ బ్యాంగిల్స్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి చిన్నపిల్లల బ్యాంగిల్స్, అందుకే సైజ్ ఈ విధంగా ఉందండి, 1/4 సైజ్ అనమాట. ఏవైనా కూడా మనం తీసుకునే డిజైన్ని బట్టి, మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ని బట్టి మనం బ్యాంగిల్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు 4 కట్ బ్యాంగిల్స్ కూడా అయిపోయాయి కదండి. నెక్స్ట్ మనం 6 కట్ బ్యాంగిల్స్ చూద్దాము. 6 కట్ అంటే మనకి 6 బ్యాంగిల్స్ వస్తాయండి. మొత్తం 6, 12, 72 బ్యాంగిల్స్ వస్తాయి. ఇందులో కూడా రౌండ్ షేప్ వస్తుంది, ఫ్లాట్ షేప్లో వస్తాయి అనమాట. అన్ని సైజెస్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. 2 సైజ్ నుండి స్టార్ట్ అయ్యి 212 సైజ్ వరకు కూడా రౌండ్, ఫ్లాట్ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉంటాయండి. అయితే 6 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి కాస్ట్ మాత్రం కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. నార్మల్ బ్యాంగిల్స్ కంటే కూడా ఒక 10 రూపీస్ ఎక్కువగా ఉంటుందండి. మనం బల్క్లో తీసుకున్నప్పుడు, హోల్సేల్గా తీసుకున్నప్పుడు వీటి కాస్ట్ అనేది తక్కువగా పడుతుంది. ఈ కాస్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 12 బ్యాంగిల్స్ అండి, 12 కట్ బ్యాంగిల్. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఒక బాక్స్లో వచ్చేసి మనకి 12 సెట్స్ వస్తాయి అనమాట. ఒక్కొక్క సెట్ 12 బ్యాంగిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రౌండ్ షేప్లోనే ఉంటాయండి. మనకి 12 కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్లో రావడం చాలా తక్కువనే, ఎక్కువగా అయితే ఇలా రౌండ్ షేప్లోనే ఉంటాయి.
మనం 6 కట్ బ్యాంగిల్స్ని ఫ్లాట్లో తీసుకున్నాం అనుకోండి, వాటిని 12 బ్యాంగిల్స్ తీసుకుంటే సేమ్ ఇదే సైజులో వస్తుంది. మనకి సైడ్కి టూ కట్ బ్యాంగిల్స్ వేసుకొని మధ్యలో వీటిని వేసుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా బాగా కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా 1 కట్ నుండి 12 కట్ వరకు మనకి అన్ని టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నవైతే 12 కట్ బ్యాంగిల్స్లో కాస్త లావుగానే ఉన్నాయి కదా. నా దగ్గర ఇంకో సెట్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. అది వచ్చేసి చాలా సన్నగా ఉంటాయండి బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్సే అవి, ఇలా చాలా సన్నగా ఉంటాయి 12 బ్యాంగిల్స్. వీటిని మనం ఒక వైపు వేసుకొని సైడ్కి 2 బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి, చూడడానికి అయితే లుక్ చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా సన్నగా ఉంటాయండి. ఇక్కడ 6 కట్ బ్యాంగిల్స్ చూసారు కదండి, రౌండ్గా ఇలా ఉన్నాయి. సేమ్ అదే విధంగా 12 కట్ బ్యాంగిల్స్ కూడా ఇలానే వచ్చాయి. సో ఈ విధంగా అయితే డిఫరెంట్ టైప్స్లో మనకైతే బ్యాంగిల్స్ ఉంటాయండి. ఇంకా చాలా రకాల బ్యాంగిల్స్ ఉంటాయి. సిల్క్ థ్రెడ్ వేయడానికి అయితే మనకి మెయిన్గా యూజ్ చేసేది ఇది ఫైబర్ బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్సే అండి. ఎందుకంటే కింద పడ్డా కూడా పగిలిపోకుండా ఉంటుంది కాబట్టి మనం వేసిన వర్క్ కానీ కుందన్స్ కానీ ఏమీ పాడైపోకుండా ఉంటుందండి. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చేసి నెక్స్ట్ అయితే చాలా చిన్న బ్యాంగిల్స్, చిన్న బేబీస్కి, బార్న్ బేబీస్కి కూడా యూజ్ అయ్యే విధంగా ఇలాంటి చిన్న సైజ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. దీని సైజ్ వచ్చేసి 1 అండి, 1.0 అనమాట. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వీటిని యూజ్ చేయొచ్చు, అంత బాగుంటాయి. సో మనకి అన్ని సైజులో కూడా బ్యాంగిల్స్ అవైలబుల్గానే ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఈ బ్యాంగిల్ ఎంత చిన్నగా బుజ్జిగా ఉందో, చాలా బాగున్నాయి కదా. ఇది 4 కట్ బ్యాంగిల్ అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాయి అయితే 2 కట్ బ్యాంగిల్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిజైన్. వీటి మీద కూడా మనము సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ వర్క్ వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మనకి ప్లేన్లో మాత్రమే కాకుండా ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో అయితే ఇలా పైన ఫ్లవర్ డిజైన్, ఇలాంటి డిజైన్స్ వచ్చేలా కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనం సైజ్ ఎలా తెలుసుకోవాలి బ్యాంగిల్ బాక్స్లో ఉండేవి అనుకుంటే కనుక, ఆ బాక్స్ పైనే మనకి ఇలా అదేం సైజు, అంతేకాకుండా అది 1 కట 2 కట 4 కట అనేది పైన రాసేసి ఉంటుంది. ఫ్లాట్ అయితే ఫ్లాట్ అనేసి, రౌండ్ అయితే రౌండ్ అని రాసేసి ఉంటుంది. దాన్ని బట్టి మనం బాక్స్లో నుండి అయితే బ్యాంగిల్స్ని తీసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంపెనీ గురించి తెలుసుకుందామండి. మనం ఏ కంపెనీ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఎక్కువగా వర్ధమాన్ ప్లాస్టిక్, అంతేకాకుండా మేఘరాజ్ బ్యాంగిల్స్ అయితే బాగా నడుస్తున్నాయండి. ఇంకా దీపక్ కానీ వేరే అన్నీ కూడా ఓల్డ్వి అనమాట. అవన్నీ కూడా నేను ఎప్పుడో తీసుకున్న బ్యాంగిల్స్. సో ఇప్పుడు మాత్రం నేను మేఘరాజ్ బ్యాంగిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. అంతేకాకుండా వర్ధమాన్ ప్లాస్టిక్స్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఈ బ్యాంగిల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఫస్ట్ క్వాలిటీ చూసుకోండి, అది స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు అది బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో, ఇంకా అంతేకాకుండా ఆన్లైన్లో చాలా బ్యాంగిల్స్ బాక్సెస్ సేల్ చేస్తున్నారు. ఎక్కడ తీసుకున్నా కూడా మనకి హోల్సేల్గా తీసుకున్నప్పుడు కాస్ట్ అనేది తక్కువగా పడుతుందండి. రీటైల్గా తీసుకున్నప్పుడు అయితే ఎక్కువగా పడుతుంది. మనం ఎంత కావాలి, మన ఆర్డర్ని బట్టి మనం ఇంట్లోకి చేసుకుంటున్నామా లేదంటే బిజినెస్ కోసం తీసుకుంటున్నామా, దాన్ని బట్టి ఆలోచించుకొని మనం బ్యాంగిల్స్ని అయితే తీసుకోవాల్సింది. నాకు తెలిసి అయితే హోల్సేల్గా తీసుకుంటేనే మనకి తక్కువ కాస్ట్ పడుతుంది. అప్పుడే మనం సేల్ చేసినా కూడా మనకి ఏదైనా ప్రాఫిట్ అనేది కొద్దిగా మిగులుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే డిఫరెంట్ బ్యాంగిల్స్ గురించి, సైజెస్ కానీ, కంపెనీస్ గురించి, 1 కట్ 2 కట్ బ్యాంగిల్స్ అన్నిటి గురించి తెలుసుకున్నారు కదండి. ఇంకా ఇందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి.